నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించిన వైఎస్ జగన్. సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర మేమంతా సిద్ధం రెండో రోజు నంద్యాలలో బహిరంగ సభ. టీడీపీ రుణం తీర్చుకుంటా పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం. వైసీపీకి ఓటు వేయండి, నన్ను గెలిపించండి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. శ్రీవర సిద్ధి వినాయక నూతన ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న నల్లబెల్లి రామకృష్ణారెడ్డి దంపతులు. టీడీపీ హయాంలో పేదలకు న్యాయం జరగలేదు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి శాసనసభ్యులు రాప్తాడు. రాయదుర్గం పట్టణంలో 12వ వార్డులో పర్యటించిన మెట్టు. రామకృష్ణాపురం గ్రామంలో తెలుగుదేశం యువ నాయకులు చాట్రసి రాజేష్ విలేకరుల సమావేశం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజుల పాటు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ సమాధి వద్ద నివాళులర్పించి ఎన్నికల శంఖారావాన్ని పురస్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ ఆశీస్సులు తీసుకుని బస్సు యాత్రను ప్రారంభించారు. రేపు సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర మేమంతా సిద్ధం రెండో రోజు నంద్యాలలో బహిరంగ సభ. నంద్యాల కర్నూలు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఆలగడ్డ నైట్ హాల్ట్ నుంచి బయలుదేరి మార్గమధ్యలో సిరివెల మండలం ఎర్రగుంట్లలో చర్చ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత నంద్యాల వయ్య నూనెపల్లి ఎస్పీజీ గ్రౌండ్స్ చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడ నుంచి పాణ్యం, కాల్వబుగ్గ, ఓర్వకల్లు, కర్నూలు క్రాప్, పెద్ద టేకూరు మీదుగా కర్నూలు జిల్లా నాగలపురం నైట్ హాల్ట్ కు చేరుకుంటారు. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని పార్టీ అధిష్టానం నియమించింది. దీంతో కొత్తపేటలోని రెడ్డి సుబ్రహ్మణ్యం నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బుధవారం ఉదయం నుంచి తరలివచ్చి సుబ్రహ్మణ్యాన్ని ఘనంగా సత్కరిస్తున్నారు. దుశాలవతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. బాబులు చెప్పకుండా అలాగే
అనపర్తి మండలంలో రైస్ మిల్లు పౌల్ట్రీ కార్మికుల మద్దతు కోరిన వైఎస్ఆర్సీపీ అనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి జగనన్న ప్రభుత్వంలో సంక్షేమ ఫలాలు అందడం పట్ల హర్షం వ్యక్తం చేసిన రైస్ మిల్లు పౌల్ట్రీ కార్మికులు వచ్చే ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డిని గెలిపించుకుంటామంటూ మద్దతు ప్రకటించిన రైస్ మిల్లు పౌల్ట్రీ కార్మిక సోదరమణులు. అదేవిధంగా మరి జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా పేదవాళ్ళకి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు. అమ్మఒడి కానీ, చెయ్యదు కానీ, లేదంటే ఈబీసీ నేస్తం కానీ, కాపు నేస్తం కానీ, పెన్షన్ 60 సంవత్సరాల నుంచే కానీ వచ్చేది కాదు. అది 60 సంవత్సరాల రోజులైతే పెన్షన్. మరి పిల్లల చదువుకు కూడా సహకరిస్తున్నారు. ఇన్ని పథకాలన్నీ జగన్ గారు వచ్చిన తర్వాత పెట్టారు. మరి మీరు మళ్ళీ ఓట్లేసి గెలిపిస్తే తప్పనిసరిగా జగన్ గారికి ఏ పథకాలు కంటిన్యూ చేస్తారు. మరి ఇంకా నెల 15 రోజుల్లో ఎలక్షన్ ఉంది. మీకు 2 ఓట్లు ఉంటే 2 కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మీరందరూ కూడా గెలిపించేస్తున్నారని కూడా కోరుతున్నాను. పోయినసారి ఎలక్షన్లో మీరందరూ కూడా ఓటేసి గెలిపించారు. అదేవిధంగా ఒక నెల 15 రోజుల్లో మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. మరి జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా పేదలకు సంబంధించి ఏ పథకాలు పెట్టారో అన్నది కూడా మీ అందరికీ కూడా తెలుసు. అమ్మఒడి అవనివ్వండి, చేయూత అవనివ్వండి, ఈబీసీ నేస్తామనివ్వండి, కాపు నేస్తామనివ్వండి, లేదంటే డ్వాక్రా రుణాలు రద్దు అవనివ్వండి. పెన్షన్ కూడా గతంలో 60 సంవత్సరాలు నిండితే కానీ వచ్చేది కాదు. ఈ రోజున 60 సంవత్సరాలు నిండిపోతే ఒకే పెన్షన్. ఇన్ని రకాలుగా మరి జగన్ గారు వచ్చిన తర్వాత పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా అందుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి అయితే తప్పనిసరిగా ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. మీకు తెలుసు, గతంలో తెలుగుదేశం టైంలో ఏమి ఇచ్చారా ఏంటి అన్నది, జగన్ గారి టైంలో ఎలాగ ఇచ్చారా అన్నది కూడా మీకు తెలుసు. కాబట్టి మరి వచ్చే ఎన్నికల్లో మీకు 2 ఓట్లు ఇస్తారమ్మా. 2 కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యేలా మీరు అందరూ కూడా సహకరించాల్సి మిమ్మల్ని అందరికీ కూడా కోరుతున్నాను. రంగంపేట మండలం సింగంపల్లిలో శ్రీవరసిద్ధి వినాయక నూతన ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు. ఈ కార్యక్రమంలో సింగంపల్లి గ్రామ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు, రంగంపేట మండల టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే అలాగే కూర్చుని కూర్చోండి. అలాగే నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. తెలుగుదేశం పార్టీ హయాంలో పేదలకు అన్ని విధాలుగా అన్యాయం జరగలేదని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాప్తాడు శాసనసభ్యులు అన్నారు. వైఎస్ జగన్ పాలనలో పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేశారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గుర్తు చేశారు. న్యాయం జరగలేదు, ప్రజా సంపదను లూటీ చేసినారు, దౌర్జన్యాలకు పాల్పడినారు, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినారు. అభివృద్ధి అంటే పరిటాల కుటుంబ ఆర్థిక అభివృద్ధి అనేది నిరూపించినారు. పేదలు చదువుకోవాలన్నా ఇప్పుడు ఆలోచన చేయలే. రైతులు పచ్చగా సంతోషంగా ఉండాలో వాళ్ళకి నీళ్లు ఇవ్వాలని కూడా ఆలోచన చేయలే. గ్రామాలు ప్రశాంతంగా ఉండాలని కూడా వాళ్ళు ఆలోచన చేయలే. ఫలితము 25 సంవత్సరాల పరిపాలన ఏకదాటిగా ప్రజలు అవకాశం ఇచ్చినా ఏమీ ఈ ప్రాంతంలో ఇది చేసినామని చెప్పుకునేదానికి ఏమీ లేకుండా చేసుకున్నారు. ఏం చేసింది పరిటాల కుటుంబం ఈ ప్రాంతం అంటే, ఈ ప్రాంతానికి ఒక మాయని మచ్చను తీసుకొచ్చి పెట్టింది, ఫ్యాక్షన్ ప్రాంతం. మరి చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఏదైనా మనకు గుర్తొచ్చే పథకం ఏదైనా ఉందా అని కూడా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలని కోరుకుంటా ఉన్నా. తెలుగుదేశం పార్టీకి వంతపాడే వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఇది పలానా పథకం తెచ్చినాడు అనేది ఏమైనా ఉంటే
ఒక మాట చెప్పమనంటా ఉన్నాం. మరి జగనన్న పేరు చెప్తే ఈరోజు డ్వాక్రా రుణమాఫీ, ఆసరా, 45 సంవత్సరాల లెక్కలకు చేయూత, 75,000 రూపాయలు కానుక, 0 వడ్డీ, అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా కానుక, జగనన్న వసతి దీవెన, నేతన్న నేస్తం, ఈబీసీ నేస్తం, చేదోడు, అనేక రకాల పథకాలు, 1 కాదు 2 కాదు, రైతు భరోసా. మరి ఇంత గొప్పగా ప్రతి ఇంటికి లక్షలు ఇచ్చిన జగనన్నను మనం గెలిపించుకోవాలా? మీకోసమే జగనన్న కోటేయమంటా అన్నాం, ఎవరి గురించి, మా గురించి కాదు. ఎమ్మెల్యే పదవి అంటే అదేమి అధికారం చలాయించేదానికి, పెత్తనం చేసేదానికి ఉపయోగపడేదేం కాదు, సేవ చేసుకోవాల్సిందే. ఒక సర్పంచ్ చిన్న సేవకుడైతే, ఒక జెడ్పీటీసీ ఇంకొంచెం పెద్ద సేవకుడైతే, ఎమ్మెల్యే అనేవాడు ఇంకో పెద్ద జీతగాడు జనాలకంతే. నిత్యము సొంత పనులు వదిలేసి, కుటుంబ ప్రయోజనాలు వదిలేసి, వ్యక్తిగత ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు వదిలేసి నిత్యం ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేసుకుంటూ పోవడమే. ఇదే మాకు తెలిసింది. అంతేగాని ఈరోజు పల్లెలకు పోయి 4.5 సంవత్సరం ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో సునీతమ్మ ఒకసారి ఆలోచన చేసుకోవాలా. నువ్వు నష్టపోయినావు, నీ కుటుంబం వల్ల 100 కుటుంబాలు నష్టపోయినాయి. ఇంకా కూడా అదే పాత పద్ధతులే మానుకోకపోతే భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించడు. 25 సంవత్సరాలు మీ మోసానికి గురైన ప్రజలైతే అసలే క్షమించరు. గ్రామాల్లో పోయి రెచ్చగొట్టడం, చీమలు నలిపినట్లు నలిపేస్తామంటారు, కాళ్ళ చేతులు ఇంచుతామంటారు, ఇంకా రకరకాల చెప్పుకోని భాషల్లో కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి నీ కొడుకు ధర్మవరం టికెట్ రాలేదని నీకు ఫ్రస్ట్రేషన్ ఉంటే, నీకు బాధ ఉంటే చంద్రబాబు నాయుడు మీద చూపించమ్మా. నిన్న 25 ఏళ్లు గెలిపించిన ఈ నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉన్నారు. మీ పార్టీ వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. సాయంత్రం అయితే మొగుడు ఇంటికి వస్తాడన్న భరోసా ఉంది. ఇప్పుడు వాళ్ళందరినీ ఎందుకు ఇబ్బంది పెడతావు, వాళ్ళందరినీ ఎందుకు రెచ్చగొడతావు? 25 ఏళ్లు నీకు పరిపాలన చేయమని ఇస్తే 33 రోడ్లు ఈ నియోజకవర్గంలో కాంట్రాక్ట్ పొంది 33 రోడ్లు కూడా వేయకుండా నీ కాంట్రాక్ట్ సంస్థ, నీ తమ్ముడు, మీ చిన్నాయన ఎల్నారాయణ చౌదరి ఇద్దరు భాగస్వామి ఉండే కాంట్రాక్ట్ సంస్థ అభివృద్ధిని అడ్డుకుంటా అన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి దాదులూరు కొట్టాల వాక్ విత్ మెట్టు ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరవనీయులు మాజీ ఏపీఐఎస్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాయదుర్గం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవింద్ రెడ్డి 12వ వార్డులలో పర్యటిస్తూ ఆత్మీయత పలకరింపు, ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అన్వర్ వైసా ఈరోజు ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు 12వ వార్డు బండి అజయ్ కౌన్సిలర్ వార్డులో తిరుగుతూ ఉన్నాము. ఇదంతా ఎంప్లాయీస్ ఉంటారు, అంతా ఎంప్లాయీస్ బిజినెస్ మ్యాన్ ఉండే ఏరియా కాబట్టి అంత
ఉంటుంది కాబట్టి అందరూ ఇక్కడ కూడా అడుగుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక జనవరి పైన నమ్మకం ఉంది. వాళ్ళు కూడా ఏంటంటే ఎవరి పైన ఎక్కడ పడితే ప్యాన్ గుర్తుకు ఓటేసి చెప్తారంటే అంటే మామూలు సంక్షేమ పథకాలతో పాటు వాళ్ళతో పాటు బిజినెస్ కమ్యూనిటీ కానీ అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉంటారు. అంటే ఎటువంటి అనుమానం లేదు. దానికి ఒకటి ప్రచారం సాగుతూ ఉంటుంది. మా రాయదుర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయడం ఖాయం. అదేవిధంగా జగన్మోహన్ రెండోసారి కూడా సీఎం అయ్యేదానికి సీఎం గారు ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి అనుమానం లేదు కాబట్టి మా పార్టీ కార్యక్రమం సాఫీగా జరుగుతూ ఉన్నాయి. నిన్న ఆయన మెట్టుగోవింద్ రెడ్డి గెలవలేడు అని కామెంట్స్ చేసినట్టు రాయదుర్గం ఎమ్మెల్యేనా. ఇప్పుడు రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు. గెలుపోవటంలో ఎవరో గెలుపు ఓటమి అంటే ఒకే ఊరు గెలుస్తారు, ఓడుతున్నారు. ఆయన ప్రత్యర్థి కాబట్టి వాళ్ళ వాళ్ళది అలయన్స్ ఉంది కాబట్టి ఎవరు టీడీపీ, బీజేపీ, జనసేన వాళ్ళ అలయన్స్ కాబట్టి వాళ్ళ ప్రత్యర్థిని టార్గెట్ ఓడించాలని ప్రయత్నం చేశాను. దాంట్లో ఎవరు తప్పలేదు. నేనున్నా అదే పొజిషన్లో ఉంటాను అని నేను కూడా వాళ్ళు ఓడిపోయాలని ప్రయత్నిస్తాను, వాళ్ళు కూడా ప్రయత్నం చేశాడు. దానికి ఆయన కూడా నేను చెప్తానంటే ఓడిపోయాలంటే ప్రజాశక్తం రావాలి కదా. ఇప్పుడు ఆయన బీజేపీ పార్టీ చేరాడు. బీజేపీ అలయన్స్ పార్టీ వాళ్ళకి ఎవరికే టీడీపీకి. అదేవిధంగా అది మోదీ, చంద్రబాబు నాయుడు వాళ్ళే వచ్చి మీటింగ్లో కలిసినప్పుడు అదే చంద్రబాబు నాయుడు ముందు ఏవైతే తిట్టినాడో అదే తిట్లు ఈరోజు స్టేజ్లో పొగుడుతూ ఉన్నాడు. కాబట్టి అది మేము కూడా కోరేది ఒకటి, ప్రజాక్షేత్రంలో వీడియోలో కాకుండా ప్రజాక్షేత్రం రండి, మీరు అంతా కలిసి వచ్చి పార్టీ పరంగా మీ పార్టీని సపోర్టింగ్ పార్టీ తెలుగుదేశం గెలిపించాలని ప్రజల్లో వచ్చి అడగండి, ఓట్లు అడిగి గెలిపి ప్రయత్నం చేసి ఓడిపించిన ప్రయత్నం. కానీ ఇంకే వీడియోలు పెట్టి దాంట్లో లాభం లేదు. ప్రజాక్షేత్రం దిగి మీరు అంటే ఏది వాళ్ళ రెండు కండువాలు వేసుకొని ప్రచారం చేయండి. దానికి మాకేం అభ్యంతరం లేదు. అడగండి, ఓట్లు అడగండి. మీకు ఎంత అధికారం మా అందరికీ హక్కు ఉండదు ఓటు అడిగే హక్కు. అంతేగాని చవాకులు వాకులేసి వీడియోలు పెడితే లాభం లేదు. ప్రజాక్షేత్రం దిగండి. అందరూ జనం కూడా అదే కోరుకుంటారు కదా. ప్రజాక్షేత్రం రండి, ప్రచారం చేయండి. ఏ నోటితో మీరు జగన్మోహన్ రెడ్డిని పోయిండారో అదే నోటి తెచ్చిండి. చంద్రబాబు నాయుడు ఓటేమని చెప్పండి, సైకిల్కి ఓటేమని చెప్పండి మీరు. అంతేగాని సోల్పిస్తాను తల కింద తపస్సు గిపస్సు ఏం లేదు. మీ ప్రజాక్షేత్రం రండి. రాజకీయంలో ప్రత్యర్థులు ఉంటారు. ప్రతి ఒక్క డ్యూటీ, నా డ్యూటీ వాళ్ళు ఓడిపోయాలని, వాళ్ళ డ్యూటీ నన్ను ఓడిపోయాలని, అంతే తప్ప ఈ బాపట్ల జిల్లా చీరాల మండలం రామకృష్ణపురం గ్రామంలో తెలుగుదేశం యువ నాయకులు చాట్రాసి రాజేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాలలో 75,000 మంది చేనేతల కులస్తులు ఉన్నారు. అంటే 40% మంది ఉన్నాం. తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించడంలో తప్పులేదు. రాష్ట్రంలో 50 నుండి 60 లక్షల మంది వరకు చేనేతలు ఉన్నారు. మా ఓట్లు లేకుండా మీరు గెలవగలరా అని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. నా పేరు చాట్రాసి రాజేష్. మేము ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించడానికి మొదటి కారణం, నేను చీరాల్లో పుట్టి పెరిగిన కాడి నుంచి ఇంతవరకు దాదాపు 35 సంవత్సరాలుగా ఇంతమంది దాదాపు 75,000 మంది చేనేతలు ఉండి ఒక్కళ్ళు కూడా ప్రజాప్రతినిధిగా నా జీవితంలో ఇంతవరకు నేను చూడలేదు. అన్ని కులాలు రాజ్యాధికారం అనుభవించినాయి. యాదవులు, వైశ్యాస్, నాయుళ్ళు, కమ్మ. మేము ఈసారి మాకు టికెట్ ఇవ్వమని తెలుగుదేశం పార్టీని అడగడం ధర్మం. దీనికి ప్రతి ఒక్క సామాజిక వర్గం మద్దతు ఇస్తుందని మేము మనస్ఫూర్తిగా నమ్మాం. ఎందుకంటే అందరినీ ఇంతమంది సామాజిక వర్గం ఉండి కూడా అందరినీ మేము భుజాన మోసాం. ఆఖరికి 10,000, 5,000 మంది ఓటర్ బ్యాంకు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అధికారం అనుభవించారు. దాదాపు 35 సంవత్సరాలుగా మేము అధికారం చూడలేదు చీరాల్లో ఎంతమంది చేనేతలు ఉండి. ఆ బాధతోనే మేము రాజకీయాల్లోకి రావడానికి మొదటి అడుగు. అలాంటిది ఈరోజు కొండయ్య వచ్చి ఎంతోమంది ఎలక్షన్ అన్నాక ఎంతోమంది ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తారు. అలా అని నేను మొదటిగా నుంచి వస్తున్నాను. ఇష్టం వచ్చినట్టు ఇంత సామాజిక వర్గం ఉన్న ఒక కమ్యూనిటీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? నువ్వు ఇంతమంది 75,000 మంది 40% ఓట్ షేర్ ఉన్న చేనేతల్ని నువ్వు చులకనగా మాట్లాడి సన్నాసులు, చవటలు, దద్దమ్మలు అంటే అంత దమ్ము అంటే ఎలా కనపడుతున్నారు నీకు చేనేతలు అంటే? చీరాల్లో పద్మశాలీలు, దేవాంగులు మెజారిటీ ఉన్న మా ఓట్లు అవసరం లేదు తెలుగుదేశం పార్టీకి. మేము అధిష్టానంతో అడుగుతున్నాం, మాకు ఇవ్వండి. ఎందుకంటే మా బాధలు మా అసెంబ్లీలో ఒక్కళ్ళు కూడా రిప్రజెంటేషన్ లేకపోతే ఇంతమంది సామాజిక వర్గానికి దాదాపు రాష్ట్రంలో 50 నుంచి 60 లక్షల మంది ఓటర్లు ఉండి మా బాధ మాకుంది. రాష్ట్రం ఒక్కళ్ళు కూడా అసెంబ్లీలోకి అడుగు పెట్టకపోతే అందుకని మేము చీరాల్లో బలంగా ప్రయత్నించాం. ఈరోజు నిన్న కాక మొన్నొచ్చి కొండయ్య యాదవ్ అంటారు ఏంటండి? యాదవులు మా స్నేహితులు. యాదవులు చొక్క, గవిని, బొర్ల, దబ్బుకోటి అందరూ మా స్నేహితులు, మా మిత్రులు. మేము ఇక్కడ చదువుకున్నాం, ఇక్కడ పెరిగాం.
అలాంటి వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు కానీ ఎక్కడో యాదవ్ ట్యాగ్ వేసుకొని వస్తే నీకు ఓట్లు వేస్తారనుకున్నావా? మేము మా కమ్యూనిటీ పరంగా మేము ఈసారి అన్ని వర్గాలు అనుభవించినాయి. ఈసారి ఖచ్చితంగా మాకు ఎందుకు చేయరండి? 10,000 నుంచి 20,000 ఓట్లు ఉన్న వాళ్ళకి కూడా మేము అందరికీ వెన్నుదన్నుగా నిలిచాం. ఈ ఒక్కసారికి అవకాశం మాకు ఇస్తారని బలంగా నమ్మాము. నీకు కావాలంటే, నీకు దమ్ముంటే, నీకు చేతనైతే చేసుకో. నీకు ఇష్టం వచ్చినట్టు వాడెంత వీడెంత అంటే నువ్వెంత చెప్పు, లేకపోతే ఇక్కడే రా తెలుసుకుందాం. ఇష్టం వచ్చినోడిని వచ్చినట్టు, లేకపోతే నాకు ఒకటే విషయం అర్థం కాదయ్యా. బ్యానర్లు అందరూ వేస్తారు, సరే కట్ చేసామంటే ఓకే. ఆఖరికి ఫ్రేములు కర్రలతో సహా ఎత్తుకెళ్ళి నీ దాంట్లో పెట్టుకున్నామంటే ఏమని అడగాలి? అడిగితే డొనేషన్ ఇచ్చేవాడిగా నేనే. గమనించాలి, ఇక్కడ చీరాల్లో మనం అందరం ఒకళ్ళం. ఈరోజు మమ్మల్ని అన్నాడు, రేపు మిమ్మల్ని అంటాడు. అందరూ అర్థం చేసుకొని తగిన నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఒకటి చెప్తున్నానండి, ప్రతి ఒక్కరికి ఒకటి చెప్తున్నా. ఆడు జేబులో డబ్బులు తెంగి ఊరు వదిలి బయటికి వెళ్తే ఆడ అడ్రస్ ఏంది, డోర్ నెంబర్ ఏంది కనిపెడతారా? అది ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి. నీ ఇష్టం వచ్చినట్టు ఎవరైనా సరే ఇక్కడ వచ్చి నువ్వు చేయాలంటే అందరిని కలుపుకొని అలాంటి తప్పితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరూ సహించరు. అలాంటిది పద్మశాలి దేవాంగులు మేజర్ కమ్యూనిటీ ఇక్కడ ఉండి ఇష్టం వచ్చినట్టు కమ్యూనిటీని అవమానకరంగా మాట్లాడితే మేము చూస్తూ ఊరుకోం. మీరు ఇప్పుడు డిబేట్ ఏం చేస్తారు? అది ఉండదని మేము నమ్ముతున్నాం. అది ఒకటి అతనికి వ్యతిరేకంగా చేసే పరిస్థితి అదే కాదు. కానీ మా కమ్యూనిటీని అవమానించాడు కాబట్టి నేను వచ్చి నా బాధని వ్యక్తీకరిస్తున్నాను తప్పితే అతనికి యాంటీగా చేసేది ఏముండదు. అతను కావాలంటే చేసుకొని వెళ్ళమనండి. అంటే ఆల్రెడీ అతను విమర్శ చేశారు కాబట్టి మీ వాళ్ళు చేయరు అంటారు. ఏది ఆల్రెడీ చేయాల్సిన లాస్ పోయాడు అంటారు మీరు. అంతే టోటల్ ఒక్కటండి, ఏ కమ్యూనిటీ అయినా ఎవరైనా సరే ఏ కమ్యూనిటీని విమర్శించకూడదు. నువ్వు వచ్చినప్పుడు అందరి ఓట్లు నీకు సమానమే. ఒక కమ్యూనిటీని నువ్వు ఎలా తిడతావు? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ ఒక్కళ్ళే ఓట్లేస్తే సరిపోదు కదా. నువ్వు ఎక్కడో ఓడు ట్యాగ్ వేసుకొచ్చి యాదవ్ అంటే చీరాల్లో యాదవుల్లో అంత మగోడు లేడా? నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు? చీరాల్లో నా స్నేహితులు ఎంతోమంది ఉన్నారు. 5 కలిస్తే ఎలక్షన్ చేయించగల సత్తా ఉన్నోళ్ళు ఉన్నారు. నువ్వు ఎక్కడి నుంచో చీరాల్లో ఇవ్వండి, కావాలంటే చీరాల్లో స్థానికుడికి ఇవ్వండి. యాదవుల్లోనే చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, ఇవ్వండి. మేము కాదను. ఎక్కడి నుంచో తీసుకొచ్చి సరే నువ్వు వచ్చినప్పుడు నువ్వు అందరిని కలుపుకొని వెళ్ళాలి తప్పితే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు సమర్థిస్తారు దాన్ని? అంటే మేమందరం ఎక్కడున్నా కానీ అంటే పద్మశాలీలు దేవంగులు సౌమ్యులు వీళ్ళని ఏమి తిట్టినా ఏమన్నా కూడా ఎవరు రియాక్ట్ అవ్వరు. అది షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవే బులెటిన్ విశేషాలు మరో బులెటిన్ల మళ్ళీ కలుద్దాం. ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించిన వైఎస్ జగన్. సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర మేమంతా సిద్ధం 2వ రోజు నంద్యాలలో బహిరంగ సభ. టీడీపీ రుణం తీర్చుకుంటా పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం. వైసీపీకి ఓటు వేయండి, నన్ను గెలిపించండి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. శ్రీవర సిద్ధి వినాయక నూతన ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న నల్లబెల్లి రామకృష్ణారెడ్డి దంపతులు. టీడీపీ హయాంలో పేదలకు న్యాయం జరగలేదు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి శాసనసభ్యులు రాప్తాడు. రాయదుర్గం పట్టణంలో 12వ వార్డులో పర్యటించిన మెట్టు. రామకృష్ణాపురం గ్రామంలో తెలుగుదేశం యువ నాయకులు చాట్రసి రాజేష్ విలేకరుల సమావేశం.